ఇది దౌర్భాగ్యం సార్, రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం సార్. సార్ ఇవన్నీ కాదు, ఇవన్నీ మేము తెచ్చినా సరే మేము ఎక్కడ డప్పు కొట్టుకోవట్లేదు సార్. మేము డప్పు కొట్టుకోపోయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తెచ్చింది ఏంట్రా అంటే శూన్యం. ఏమీ తీసుకురాకపోయినా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య ఒకటి ఉంది సార్. కుల గజ్జితో డబ్బు కోసం పనిచేసేటువంటి ఒక వర్గం మీడియాని అడ్డు పెట్టుకొని ఆహా ఓహో అని డప్పు కొట్టించుకొని భజన చేయించుకోవడం మాత్రమే తెలుసు సార్. ఇది సార్ రాష్ట్రంలో తెలిసింది. ఇక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఉన్నారు సార్, నవరత్నాల పథకాలు మొత్తం కూడా పాతవేంటి సార్. చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఎన్టీఆర్ గారు వీళ్ళంతా తీసుకొచ్చారు సార్. అవును సార్, 2019కు ముందు తల్లికి వందనం పథకం ఉంది సార్. 2019కు ముందు రైతు భరోసా ఉంది సార్. 2019కు ముందు చేయూత ఆసరా పథకాలు ఉన్నాయి సార్. 2011కు ముందు మత్స్యకార భరోసా, 2019కు ముందు మత్స్యకార భరోసా, లానేస్తాం, అదే విధంగా సార్ విద్య వసతి దీవెన, నేతన్న నేస్తాం, వాహన మిత్ర, ఈ పథకాలు మొత్తం కూడా 2019కు ముందు ఉన్నాయా? చెప్పాలి, వాళ్ళు మిత్రులు వాళ్ళే చెప్పాలి సార్. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు సార్, శేఖర్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా డేటా సెంటర్ ని వ్యతిరేకించారండి. నేను డేటా సెంటర్ ని ఎక్కడా వ్యతిరేకించలేదే, రికార్డ్ చేయండి. నేను మాట్లాడింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఎంఓఈ ఏంటి, మీరు చేసుకున్నటువంటి ఎంఓఈ ఏంటి? మేము చేసుకున్న ఎంఓఈలో 300 మెగావాట్లకు సంబంధించి చేసుకుంటే అయ్యా మా భూమి ఇస్తున్నాం, మా కరెంట్ ఇస్తున్నాం, అదే విధంగా మా వాటర్ ఇస్తున్నాం, మీరు ఉద్యోగాలు ఇకపోతే ఎట్లా అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్, అదేవిధంగా టెక్నాలజీ పార్క్ పెట్టించి 24,960 ఉద్యోగాలు ఇచ్చేలాగా, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా జీవో చేశాం. మరి మీరు రైడన్ 200 ఉద్యోగాలకే చేస్తున్నారు కదా, మరి మీ ఎన్ని ఇస్తున్నాం కదా, మరి టెక్నాలజీ పార్క్ ఎందుకు పెట్టించలేకపోతున్నారు గూగుల్తో అని చెప్పి మేము క్వశ్చన్ చేశాం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, మేలు కోసం క్వశ్చన్ చేశాం. అంతేగాని ఎక్కడా కూడా గూగుల్ సెంటర్ ని మేము వ్యతిరేకించాల, గూగుల్ సెంటర్ రావద్దు అని చెప్పి మేము మాట్లాడాల. చాలా చర్చ కార్యక్రమాల్లో నేను మాట్లాడింది అదే. 22,000 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు మన రాష్ట్ర డబ్బు, మన డబ్బు, మన ప్రజల డబ్బు 22,000 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీకి మనం ఇస్తున్నప్పుడు 200 ఉద్యోగాలు ఏంటయ్యా? తప్పు కదా. దాంతో టెక్నాలజీ పార్క్ పెట్టించి మన యువతకు ఉపాధి తీసుకురావచ్చు కదా అని అడిగాం. దానికి ఎవరు సమాధానం చెప్పరు సార్. దానికి సమాధానం చెప్పకుండా ఇలా మాట్లాడుతూ ఉంటారు సార్. ఇంకో విషయం ఏంటంటే, అదే మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చారండి అని చెప్పి మాట్లాడతారు సార్. ఎన్నిసార్లు మాట్లాడతారు సార్? నదీ గర్భంలో కడితే అక్రమ కట్టడాలని ప్రభుత్వమే కడుతుంటే వాటిని రెగ్యులేట్ చేసుకోవాలా లేకపోతే కూల్చేయాలా? ఈ రోజు హైదరాబాద్ లో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తా ఉంటే నగరవాసులు అందరూ ఆనందంలో ఉన్నారు. చాలా మంది నగరానికి పెట్టిన దరిద్రం పోతా ఉంది. సో ఎక్కడ కూడా వాటర్ ఫ్లడ్ అనేది వచ్చే పరిస్థితి లేదు అని. కానీ ఇక్కడ మాత్రం దరిద్రం ఏంటంటే, నగరం ఏదైతే నదీ బొడ్డులో కరకట్ట లోపల కడతారు సార్, ఆక్రమించి కడతారు, నదీ చట్టాలను ఉల్లంఘించి కడతారు. దాన్ని కూల్చేస్తే మాత్రం అందరికీ బాధేస్తుంది సార్. ఎంత బాధేస్తుంటే అంత బాధేస్తుంది సార్. ఇంకోటి, అవును సార్, ఒక విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెడితే బాధ కలుగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలకి, అమ్మఒడికి, తల్లికి వందనం, రైతు భరోసాకి, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసాకి సాయం, ఇట్లా పేర్లు మార్చుకున్నారు. ఆఖరికి గ్రామ సచివాలయానికి విజన్ యూనిట్ అనే పేరు మార్చుకున్నారంటే, నిన్న మా ఊర్లో ఒక ఆయన అన్నాడు సార్, రాత్రి విజన్ యూనిట్ అని మారుస్తున్నారంటే అది ఇదని మాట్లాడుతున్నారు. అయితే ఏందినైనా అది విజన్ యూనిటా లేకపోతే ఇంజిన్ యూనిటా అని అడుగుతున్నారు సార్. సో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి సార్, ఆయన బ్రెయిన్ చైల్డ్ తో తీసుకొచ్చినటువంటి ఒక్క సంక్షేమ పథకం, ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏదో చూపించడానండి. ఊరికే పక్కన వాళ్ళకి క్రెడిట్ కొట్టేయటం, చోరీ చేయటం పార్టీ అయింది కాదు, సింబల్ అయింది కాదు, అదే విధంగా ఆఖరికి హైదరాబాద్ కట్టింది ఆయన కాదు. ఇక్కడ చూస్తే అమరావతి అనే పేరు చెప్తాడు సార్, లక్షల కోట్ల అప్పు, ఎప్పటి వరకు అమరావతిని నాశనం చేశారని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి మాట్లాడారు సార్. ఓకే, కానీ ఈ రోజు వాళ్ళు చేసింది ఎంత సార్? కేవలం 18 నెలల్లో 2,50,000 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. ఓకే, శాఖర్ ఒక విషయం అండి, ఒక్క నిమిషం. ఒక్క అమరావతికి ఇంతకు ముందు KFW దగ్గర నుంచి కానీ, హడ్కో దగ్గర నుంచి కానీ, అదే విధంగా ఏషియన్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 31,000 కోట్లు ఇచ్చారు సార్. అవి సరిపోవన్నట్టుగా మళ్ళీ ఏషియన్ బ్యాంక్ నుంచి, అదే విధంగా నాబార్డ్ నుంచి ఇంకో 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి, ప్రణాళికలు అయిపోయి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది అని చెప్పేసి ఈనాడు పత్రిక.
అమరావతికి కేవలం 18 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. సరే. ఇవి కాకుండా 2,30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఓకే. ఇవి మొత్తం ఓకే, శేఖర్ రెడ్డి ఒక్క ఇవి విషయం మొత్తం అండి. ఏమైపోయాయి? శేఖర్ రెడ్డి గారు ఈ భాస్కర్ రెడ్డి ఏంటండి లండన్